కెరీర్ ప్లానింగ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు అడవిశేష్. హిట్ వచ్చింది కదా అని హరీబరీగా సినిమాలు చేయకుండా కంటెంట్ కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మరి రీసెంట్ గా డెకాయిట్ తో సూపర్ హిట్ కొట్టిన అడవిశేష్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సినిమాలేంటి? ఇంతకీ శేష్ తో కమిట్ అయిన ఆ డైరెక్టర్స్ ఎవరు? స్లో అండ్ స్టడీ ఫార్ములాతో సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు అడవిశేష్. రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చిన శేష్ డెకాయిట్ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ రాబడుతోంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ క్రైమ్ బ్యాక్ డ్రాప్ రివెంజ్ లవ్ స్టోరీ తొలి రోజు వరల్డ్ వైడ్ గా 15 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసింది. అంతేకాదు అడవిశేష్ కెరియర్ లోని హైయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా నిలిచింది డెకాయిట్. ఇప్పుడు ఈ సక్సెస్ జోష్ లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు శేష్. డెకాయిట్ మూవీ ప్రమోషన్స్ లో తన అప్కమింగ్ సినిమాపై ఓపెన్ అయ్యారు శేష్. నటుడు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తో ఓ సినిమా చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. రీసెంట్ గా రష్మిక మందన్న హీరోయిన్ గా వచ్చిన గర్ల్ ఫ్రెండ్ సినిమాతో సక్సెస్ అందుకున్నారు రాహుల్ రవీంద్రన్. దీంతో ఎప్పుడూ సరికొత్త కథలతో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే అడవిశేష్ రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో చేసే సినిమా ఎలా ఉంటుందో అని ఎక్సైట్ అవుతున్నారు జనాలు. రాహుల్ రవీంద్రన్ సినిమాతో పాటు లిటిల్ హార్ట్స్ ఫేమ్ డైరెక్టర్ సాయి మార్తాండ్ తో ఓ సినిమాకి అడవిశేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డెకాయిట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శేష్ హీరోగా సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు సాయి మార్తాండ్. After Gudachari we both are collaborating. It's a love story. ఈ రెండు సినిమాల్ని అఫీషియల్ చేసిన అడవిశేష్ నుంచి ఈ ఇయర్ విడుదలకి రెడీ అవుతోంది గూఢాచారి 2 సినిమా. గూఢాచారికి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మరి అప్కమింగ్ సినిమాల విషయంలో అడవిశేష్ ఎలాంటి సబ్జెక్ట్స్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తారో వెయిట్ అండ్ సీ.